వార్త యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో యోహాను గారండి, బాప్తిస్మిచ్చే యోహాను గారు పలుకుతున్న మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారిని చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చిన్న ప్రార్థన అండి. యేసు ప్రభా, మీకు స్తోత్రము తండ్రి. ప్రభా, గతించిన 9 దినాలు ఎలాగ జీవించాలో, ఎలాగ మేము ప్రవర్తించాలో, ప్రభా మేము ఎలాగైతే రాకడానికి సిద్ధపడాలో మాకు నేర్పిన దేవా, ఈ రోజు కూడా తండ్రి మాతో మాట్లాడు స్వామి. మా ఆత్మకు కావాల్సిన ఆహారం దయచేసి ప్రభా మా అందరితోనూ మా హృదయంలో దేవా మీ వాక్యాన్ని ముద్రించండి, భద్రమ చేయండి, రాకడికి సిద్ధపరచమని వాక్యం అన్నా పెండ్లుకు మడగారు అని అన్నా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి, ఆమేన్. ఎక్కడండి? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభుకున్న పేరేమిటంటే దేవుని గొర్రె పిల్ల అండి. కాబట్టి ఈరోజు మనము పాఠం పేరు ఏంటంటే మోసుకొని పోవుట. ఏంటండి? మోసుకొని పోవుట. ఇంగ్లాండ్ దేశంలోనంట జాన్ బన్యన్ అనే ఒక భక్తుడు అంటాను. భక్తుడు మహాభక్తి పరుడు అండి. అంటే పుట్టినప్పటి నుంచి క్రైస్తవుడే కానీ దేవుని నమ్ముకోలేదు. ఇష్టానుసారంగా జీవించేవాడు, యవనస్తుడయ్యాడు, అల్లాచల్లగా తిరిగేవాడు. తర్వాత వివాహం అయ్యింది. భార్యను బట్టి చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాడు. చర్చికి వెళ్ళి మొదలుపెట్టి డ్రమ్స్ కొట్టడం ఇవన్నీ చేశాడు. ఇదే భక్తి అనుకున్నాడు. చర్చికి వెళ్ళి కొన్ని చర్చిలో చూడండి, పెద్ద చర్చిలోనండి గంటలు ఉంటాయి. టొంగు టొంగు అని కొట్టాలి, మనిషి కొట్టాలి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి అదే కొట్టేస్తుంది. కానీ ఒకప్పుడండి టొంగు టొంగు అని కొట్టేవారు. ఇతనంట పొద్దున్న వెళ్ళిపోయి టొంగు టొంగు అని గంట కొట్టి చర్చిలోకి వెళ్ళి పాటలు పాడుతుంటే డ్రమ్ములు కొడతా ఉండేవాడంట. ఇవే కొడితే అందరూ వచ్చి ఎంత బాగా కొడుతున్నావు అని మెచ్చుకుంటుంటే నేనే భక్తి పరుని అనుకునేవాడు అంటండి. అంటే ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం ఇవేమీ లేవు. కేవలం గంట కొట్టడం, డప్పులు కొట్టడం, ఇదే భక్తి అనుకున్నాడు. తర్వాత చర్చికి రావడం తర్వాత కొంతమంది స్త్రీలు అంటండి, చదువు లేని వాళ్ళు అంట, కొంతమంది స్త్రీలు ఒక దుక్కున కూర్చుని మాట్లాడుకుంటున్నారంటండి. ఈయన అనుకున్నాడంటే వెళ్తానే వాళ్ళు చదువులేని వాళ్ళు, నాకంతా తెలిసి దేవుళ్ళోనే, నేను మహాభక్తి పరుణ్ణి, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారా, ఇందాములే అని గోడ చాటుకెళ్ళి విన్నాడంటండి. అంటే వీళ్ళ మాటలు పైన ఉంటాయే, వీళ్ళ జ్ఞానం లేదు, ఏమి లేదు, చదువు లేదు, వీళ్ళకేం తెలుస్తుందిలే అని అనుకుని వెళ్ళాడంటండి. దొంగచాటుకి వింటుంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలో ఒక్కటి కూడా అర్థం కాలేదండి ఇతనికి. ఎందుకంటే అంత గొప్పగా ఉన్నాయంట, అంత మర్మంగా ఉన్నాయంటండి. అప్పుడు అనుకున్నాడంట, అయ్యో బాబు నాకేమీ తెలీదు, నేను నాకు అంతా తెలుసు అనే గర్వంలో ఉన్నాను. కానీ వాళ్ళ మాటలో చదువుకోలేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు. వాళ్ళ మాటలు వారు పలుకుతున్న మాటలు నాకు అర్థం కావట్లేదు. అంటే నాకేమీ తెలియదు అని అంటండి. ప్రతిరోజు వాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారో చూసి వెళ్ళి అంటండి కొద్ది సిగ్గుపడతా. కొంతమందికి ఎక్కువసారి రారు కదా, కొద్దిగా జరుపుకుంటూ వాళ్ళ దగ్గర కూర్చోవడం మొదలు పెట్టాడంట. వాళ్ళతో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. చివరికి ఓహో నేను నేర్చుకున్నదంతా ఉత్తిదే, అంటే నేను ఇంకా అడుగు పెట్టలేదు, ఓనమాల దగ్గర ఆగిపోయాను, వాళ్ళ దగ్గర ఆగిపోయాను తప్ప అసలైన పాఠంలోకి వెళ్ళలేదని తెలుసుకునండి. దేవుని నమ్ముకుని బాగా విశ్వసించండి, పెద్ద భక్తిపరుడు అయిపోయాడు. ఆయన పెద్ద భక్తిపరుడు అయిపోయాడు. ఎలాగంటే గొప్ప సేవకుడు అయిపోయాడండి. ఇంగ్లాండ్ దేశంలో గొప్ప సేవ చేస్తా మొదలు పెట్టాడు. అప్పుడు ఇంగ్లాండ్ దేశంలోనండి ఈయన చేసేది ఏంటంటే, మీ పాపాలు ఒప్పుకోండి, దేవుడికి క్షమాపణ పొందండి, నీతిగా ఉండండి, ఆయన వస్తున్నాడు సిద్ధపడండి అని చెప్పాడంట అండి. అప్పుడు ఆనాడు కొంతమంది దేశపు రాజు కంటండి ఒక రూల్స్ పెట్టారంట, మీరు వాకింగ్ చెప్పుకోవచ్చు కానీ ఈ రీతిగానే చెప్పుకోవాలి తప్ప దీన్ని దాటి చెప్పితే మీకు శిక్ష చేస్తాను అన్నాడంటండి రాజు. అంటే రాజు చెప్పినట్టు వాకింగ్ బోధించాలి కానీ బైబిల్ ఉన్నట్టు వాకింగ్ బోధించకూడదు అలా చెప్పాడు. ఈయనంతా రాజు చెప్పిన మాట పక్కన పెట్టి నా రాజు చెప్పిన మాట చెబుతాను అని చెప్పడం మొదలు పెట్టాడు. బహిరంగ సభల్లోని వేలాది మంది వస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రజలందరూ అబ్బాయి ఎంత బాగా చెప్తున్నాడు వాక్యం అని ఆత్మ కుమ్మరింపు వచ్చండి, దేవుడికి బాగా దగ్గర అయిపోతున్నారు. ఈ విషయం రాజుకు తెలిసింది, పోపులకు తెలిసింది, పెద్ద పెద్ద సేవకులకు తెలిసింది. వాళ్ళందరం ఇలాగ ముఠాగా అయిపోయి వాడిని ఏం చేద్దామంటే పిలుద్దాము, ఏదో చేసేద్దాం అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువును కూడా అదే చేశారండి. యేసు ప్రభువు కూడా అనేకులు బోధించి స్వస్థతలు చేసి పరలోక రాజ్యాన్ని కడుతుంటేనండి ఆనాడు పెద్ద పెద్ద సేవకులు
పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఏమైపోయారంటే మూకుమ్మడైపోయి, ఇదిగో ప్రజలందరూ యేసు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మన చేసే బోధ, ఆయన చేసే బోధ వేరే కరెక్ట్ కాదు. వీళ్ళు ఏమంటున్నారండి, ఈ పరిసయ్యులు, శాస్త్రులు, మీరు జీలకర్ర ఉంటారు కదా, దశమభాగం తీసుకురండి, కూరగాయలు దశమభాగం తీసుకురండి, పప్పులో దశమభాగం తీసుకురండి అంటున్నారే తప్ప, అంటే ప్రజల దగ్గర నుంచి సొమ్ము తీసుకుంటున్నారే తప్ప దేవుడి యొక్క మాటలు కానీ, దేవుడి ప్రేమను కానీ, ధర్మశాస్త్రాన్ని కానీ, పరలోక రాజ్యం గురించి కానీ చెప్పట్లేదండి. అంటే వాళ్ళు ఎప్పుడు తినడం కోసం చెప్తున్నారు. మీరు ఇలా చేయండి, నా కోనకెత్తే బాగుపడతావు, నా కోనకెత్తే నీకు భాగ్యాలు వస్తాయి, నా కోనకెత్తే నీ ఇల్లు 10 స్టేలు బిల్డింగ్ కట్టేసుకుంటావు. ఇదే బోధ తప్ప దేవుడు ఏంటి, దేవుని ప్రేమ ఏంటి, అసలు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, ఇవన్నీ చెప్పడం మానేశారండి. ఎవరు చెప్తున్నారు ఈ బోధలండి? యేసుక్రీస్తు చెప్తున్నాడండి. యేసుక్రీస్తు చెబుతుంటే ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయులు, ప్రధాన యాజకులు ఏమైపోయారంటే అందరూ ఒకటైపోయి యేసుక్రీస్తుని ఏదైనా చేసేద్దాం అనుకున్నారు. సేమ్ ఇలాగే ఈ జాన్ బంజన్ భక్తుని కూడా ఆనాడు ఆ దేశంలో ఉన్న పాస్టర్లు, పోపులు, రాజులు ఏం అయిపోయారంటే ఏకమైపోయి ఒకరోజు సభ జరుగుతుండగా పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయారు, బంధించుకెళ్ళిపోయారండి. రాజు ముందు, ఆ పెద్ద పెద్ద సేవకుల ముందు నిలబడ్డాడు. నిలబడిన తర్వాత, ఇదిగో నీవు నీ బోధ మార్చుకుంటావా, విడిచిపెడతాను, మేము చెప్పినట్టే నువ్వు చెయ్యాలి, అంతకు మించి నువ్వు ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ చేయకూడదు, లేకపోతే నిన్ను దేశద్రోహి అని ముద్ర వేసి బహిష్కరిస్తాము, లేకపోతే 12 సంవత్సరాలు కఠిన కారాగారమైన జైలు పడేస్తామన్నారంట. అప్పుడు ఈయన, నా ప్రాణం పోయినా సరే వాక్యం ఉన్నట్టుగానే నేను చెబుతాను అని చెప్పాడంట. వెంటనే ఈ పెద్దవాళ్ళందరికీ ఏమొచ్చిందండి, మమ్మల్ని ఎదిరింతావేంట్రా అని జైలు పడేశారు. కఠినమైన జైలు పడేశారంట. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు అంటండి. ఈయన ఇప్పుడు దేవుడి కోసం నిలబడ్డాడు కానండి, జైలుకి వెళ్ళిన తర్వాత అంటండి చాలా బాధపడ్డాడంట. ఎందుకంటే తినకే గర్భంతోనే భార్య ఉన్నదంట అండి, కళ్ళు లేని కూతురున్నదంటండి. ఈయన ఒక పక్కన సువార్త ప్రకటిస్తూ మరొక పక్క టెంకరింగ్లు వేసుకునేవాడంట. ఒకప్పుడు చూడండి, బిందెలకి పిజ్జలు పడితే తోరేసి పెట్టేవారు కదా, అటువంటి పని చేసుకుని పోసిన తేనె కానీ కుటుంబం గొడవదు. అటువంటి ఇతను ఎక్కడ పాడేశారండి? జైల్లో పాడేశారు. అయ్యో నా భార్య గర్భంతో ఉంది, నా కూతురు కళ్ళు లేవు, ఎలాగని ఎంతో ఏడుతూ మొదలు పెట్టేదంటండి. ఆయన అంటాడండి, ఎముకల నుండి మాంసాన్ని వేరు చేస్తే ఎంత బాధ ఉంటుందో అంత బాధ అనుభవించాను అన్నాడు జైల్లోని, నా కుటుంబాన్ని నన్ను వేరు చేసినందుకు అన్నాడండి. చాలా ఏడ్చాడంటండి. ఎంత నిజంగా చూడండి, ఏమైనా పనికి వెళ్ళినారనుకో, దుబాయ్ వెళ్ళారనుకుని ఎవరన్నా సరే కొత్తలోనే బిడ్డలని భార్యని విడిచిపెట్టి, వాళ్ళకి ఎలా ఉంటదండి, కొత్తలోనే నరకంలా ఉంటది, బెంగడిపోద్ది. ఇంకా వాళ్ళే గుర్తొచ్చేస్తారు, ఈ డబ్బు ఎందుకు, ఈ పని ఎందుకు, నాకు నా బిడ్డలు ఉంటే చాలు, నా భార్య ఉంటే చాలు, వాళ్ళతో పాటు కూర్చొని గంజిని తాగితే చాలు అనుకుంటారండి కొత్తలో. అలా ఎంత బాధ అంటే మనం చెప్పలేం, అంత బాధ అనిపిస్తున్నప్పుడు అంటండి దేవుడు అంట ఇతనికి ఒక వాక్యాన్ని గుర్తు చేశాడంటండి. ఆ జైల్లో ఉన్నప్పుడే ఆ చీకటి గారంలోనే ఒక వాక్యాన్ని గుర్తు చేశాడంట. ఆ వాక్యం ఏంటంటే 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం అండి. 1 సమూయేలు 6వ అధ్యాయము 10వ వచనం దేవుడు గుర్తు చేయగా ఆ వాక్యంలో ఏముంటాదంటేనండి, 2 పాలిచ్చు ఆవులండి, 2 పాలిచ్చు ఆవులు కనబడతాయి. ఈ పాలిచ్చు ఆవుల గురించి జరిగిన చరిత్ర ఏమిటంటే, దేవుని ప్రజలండి ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్తారు. చెప్పాను కదా, ఫిలిస్తీన్లు అండి మహా క్రూరులు. గొలియాత్ గురించి చెప్పాను, మీకు గుర్తుందా? గొలియాత్ గురించి. ఆ గొలియాత్ ప్రజలే ఫిలిస్తీన్లు అండి. ఈ ఫిలిస్తీన్లకి దేవుని ప్రజలకి ఎప్పుడు ఫైటింగేనండి. కాబట్టి దేవుని నమ్ముకున్న వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపంలోకి వెళ్ళిపోరండి. దేవుని ప్రజలు దేవుని విడిచిపెట్టి వారి స్థానుసారంగా జీవించడం మొదలు పెట్టారు. కాబట్టి వారి మీదకి ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారండి. దేవుని ప్రజలు ఎప్పుడు గెలుస్తున్నారు, మాకేంటి, మా దేవుడు ఉన్నారు కదా అని ఒక అతిశయం వెళ్ళిపోయి యుద్ధానికి వెళ్ళిపోయారు. ఓడిపోయి 4,000 మంది చచ్చిపోయారంటండి. ఎవరో దేవుని నమ్ముకున్న ప్రజలు. అయ్యి బాబోయ్, మనం దేవుని నమ్ముకున్నాము,
మనం అంటే ప్రపంచమే భయపడుతుంది. అయ్యి బాబు, యెహోవా దేవుడు మాటలు కాదు, ఆయన ఎర్ర సముద్రాన్ని 2 ముక్కలు చేశాడంట, ఆకాశం నుంచి మన్నా కురిపించాడంట, పంటలో నుంచి నీళ్లు తెప్పించాడంట. ఆయన మామూలుడు కాదు, మహా పెద్ద దేవుడు. ఆయన ప్రజల జోలికి వెళ్ళకూడదు అని అందరూ అనుకుంటున్నారు. అటువంటి దేవుడు నమ్ముకున్న మేము ఈ ఫిలిస్తీన్ల చేతులు ఓడిపోవడమా ఏంటి అని అనుకున్నారండి. ఏంటి కారణం? పాపం. ఏంటి మామగారు? పాపమే. దేవుడు నమ్ముకున్నారు కానీ ఏంటి, ఏం విడిచిపెట్టలేదు? పాపని విడిచిపెట్టలేదు. అప్పుడు వీళ్ళందరూ కూర్చుని, ఓహో, మనతో పాటు దేవుణ్ణి తీసుకెళ్ళలేదు కాబట్టి మన మధ్య ఉన్న మందసాన్ని తీసుకెళ్లిపోతాం యుద్ధానికే. ఏం తీసుకెళ్లిపోతాం? ఆనాడండి దేవుడు అన్నారండి, ఒక పెట్టి చేయండి, పెట్టి చేసి అందులోనే మీరు ఒక రూల్స్ చెప్తారులేండి, ఇలా చేయాలి, ఈ ఒక రొట్టెలు పెట్టాలి, మన్నా పెట్టాలి, ఒక డేరా కట్టాలి అని చెప్తారు. ఒక పెట్టిలా ఉంటుందండి. ఆ పెట్టి మీద దిగొస్తాను, ఆ పెట్టి మీదకి దిగొచ్చి మీతో మాట్లాడతాను అంటాడండి. అరణ్యములో అదే 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నారు కదండి, కాబట్టి పల్లకి అనుకుంది కరసేపు అండి. మీరు మొయ్యాలి, 40 మనుషులు మొయ్యాలి, నేను దిగొచ్చి మాట్లాడుతూ ఉంటాను ప్రజలు, మోసే గారితోను. మరి దేవుడి ప్రజలు కుదరదు కదండి. మోసే ఆయన భక్తి సంపాదించాడు అనుకున్నారు. ఓకే, బాగానుంది. మీరు అప్పుడు గుర్తొచ్చిందంట, మనం ఏం చేద్దామంటే దేవుడి మందసాన్ని తీసుకెళ్లిపోదాం. దేవుడి మందసం మీద ఎవరు దిగొస్తారో? దేవుడు దిగొస్తాడు అని అంటండి, మోసుకెళ్ళిపోరంట. మనం పాఠం ఏంటి? మోసుకెళ్దాం. వీళ్ళు ఎవరు మోసుకెళ్తున్నారు? దేవుడి మందసాన్ని మోసుకెళ్తున్నారు. అక్కడికి మోసుకెళ్ళండి, యుద్ధం జరుగుతున్న స్థలానికండి పెద్ద పెద్ద కేకలేస్తున్నారంట. మా దేవుడికి జయం, మా దేవుడికి జయం అని పెద్ద పెద్ద కేకలేస్తుంటే ఈ కేకలు ఎవరికైనా పడ్డాయంట? శత్రు రాజ్యానికి వినపడి, అయ్య బాబోయ్, ఏంటి అల్లరి, ఏంటి ధ్వని, ఏమైంది అంటే వాళ్ళ దేవుడైన యెహోవా మందసాన్ని తీసుకొచ్చారంట అని. యెహోవా మందసమా? యెహోవా మందసమా? ఆ మందసమే, ఆ దేవుడే. అయ్యి బాబు అని ఇలా ఎలా ఉనికిపోయారంటండి. అనుకుని, మన సైన్యమా, వాళ్ళ దేవుడు వాళ్ళతో ఉన్నా సరే మనం వాళ్ళతో యుద్ధం చేసి గెలవాలి అని ఒకరు పురుగొల్పుకుని, ఒకరిలో పురుగొల్పుకుని ప్రోత్సహించుకుని యుద్ధంకి వెళ్ళారంటండి. మానలేదంట, యుద్ధంకి వెళ్ళిపోయారంట. యుద్ధంకి వెళ్ళిపోతే ఇంచుమించు 30,000 మంది చచ్చిపోయారంట దేవుని నమ్ముకున్నవి. మరలా ఓడిపోయారంటండి. అంతకుముందు దేవుడి మనసాన్ని తీసుకెళ్లలేదు, ఓడిపోయారు, బాగానే ఉంది. ఇప్పుడు ఓడిపోయారు. అదేంటి? దేవుడి మందసాన్ని తీసుకెళ్ళి ఎందుకు ఓడిపోయారు? దేవుడి మందసాన్ని తీసుకెళ్ళినా గానీ పాపను విడిచిపెట్టలేదు. పాపం చేస్తూనే, పాపను హృదయంలో పెట్టుకునే చాలా మంది అండి పాపం చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా గానీ చేత్తో బైబిల్ పట్టుకెళ్తారు. ఎందుకు? దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని మూఢనమ్మకం. మనలో హృదయంలో పాపం పెట్టేసుకుని, మనలో బుద్ధి మాటలు పెట్టుకుని అండి, మన కళలో పాపం పెట్టుకుని, మన హృదయంలో స్వార్థం, కుళ్ళు, కుతంత్రం పెట్టేసుకుని, వాక్యాన్ని సంఖలో పెట్టుకుని, చేతితో పెట్టుకుని, నెత్తిని పెట్టుకుని, బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నాం అనుకోండి, దేవుడు తోడుగా ఉంటాడా? అసలైన ప్రభు అంటారండి, నీ హృదయమైన ఆలయము. కాబట్టి మన హృదయంలోకి ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఈ ఆలయంలో దేవుడు ఉన్నప్పుడే మనకి ఎక్కడికి వెళ్ళినా జయం కలుగుతుంది. అలా లేకుండా మన బైబిల్ పట్టుకెళ్ళి, పాఠ పుస్తకాలు పట్టుకెళ్ళి ప్రవ్వా అనుకుంటే మనకి జయం మాత్రం రాదండి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వారు మోసుకెళ్లారు. ఏం మోసుకెళ్లారు? దేవుడి మందసాన్ని మోసుకెళ్లారు, కానీ దేవుడు మాత్రం వాళ్ళతో వెళ్ళలేదండి. వాళ్ళతో పాటు దేవుడు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టలేదు. అయిపోయిందండి. అప్పుడు ఏం జరిగిందంటే దేవుడి మందసాన్ని వీళ్ళ యుద్ధంలోనే విడిచిపెట్టేసి పారిపోయి మిగిలిన జనం వచ్చేసారంట. దేవుడు వీళ్ళతో మాట్లాడాలి అంటే ఏముండాలి? మందసం ఉండాలి. మందసం దిగొస్తున్నాడు కాబట్టి మాట్లాడతాకండి. ఈ మందసాన్ని ఏం చేశారు? వీళ్ళు యుద్ధంలో విడిచిపెట్టేసి పారిపోయి వచ్చేసారండి. ఇప్పుడు వీళ్ళు దేవుడితో మాట్లాడతాక అవకాశం కోల్పోయారండి. అప్పుడు ఏమైందంటేనండి, కూర్చో, ఏమైందంటే 7 నెలలు అంటండి, వినాలండి, 7 నెలల కాలం అంటండి ఫిలిస్తీన్ల దగ్గర ఉండిపోయిందంట. ఏంటి? మందసం అండి. మందసం అయిపోతే వారు ఊరెళ్ళి అంటండి దాగోని దేవతను పూజించేవారంట. వాళ్ళు దాగోని దేవత ఆ గుళ్ళో పెట్టారంట. పెడితే పొద్దున్న చూసినా కండి ఆ దాగోని దేవత కింద పడిపోయిందంటండి విగ్రహం. అదేంటంటే మళ్ళీ లేపి మళ్ళీ అంటండి. 2 రోజు అంటండి మరలా పడిపోయిందంటండి. పడిపోయి అంటే ఇదేదో తేడాగా ఉంది, ఈ యెహోవా దేవుడు శక్తిమంతుడు కదా, ఈ ఏదో చేసేస్తానని చెప్పండి. వీళ్ళు ఏం చేస్తారంటే
మన పక్కన మన బంధువులు ఉన్నారు కదా, అన్నదమ్ములు ఉంటారు కదండి, ప్లేస్ మారిపోతాయి కదా, ఇక్కడి నుంచి అక్కడ మారిస్తారు. ఎవరిని? మందసాన్ని. అక్కడ వెళ్ళిన వెంటనే ఆ ప్రజలందరికీ అండి గడ్డల రోగం వచ్చేస్తాయి. ఎక్కడ పడితే అక్కడ గడ్డలు వచ్చేసండి చచ్చిపోవడం మొదలెడతారు. అయ్యి బాబు ఎలాగా, ఇది మనకు వద్దని చెప్పండి ఇక్కడి నుంచి మరొక చోట తీసుకెళ్తారండి. మందసాన్ని తీసుకెళ్తే వాళ్ళు భయపడిపోతారు. అయ్యి బాబు మాకొద్దు 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 అని. మొత్తం ఏమైందంటే అన్నదమ్ములు ప్రదేశాలు, అన్నదమ్ములు పలానా చోట్లకి వెళ్ళిపోయి విస్తరించిపోయారు. పలానా ఊళ్ళో ఒక తమ్ముడు, అన్నయ్య, అలాగా చాలా పెద్ద రాజ్యం అయిపోయింది వాళ్ళది. వాళ్ళందరూ మీటింగ్ చేసుకుని, ఇదిగో మా దగ్గర ఉంటే ఈ రోగం వచ్చింది, మీ దగ్గర ఉంటే ఈ రోగం వచ్చింది, మా దగ్గర ఎలా జరిగింది, ఈ మందసాన్ని ఏం చేద్దాం, ఈ మందసాన్ని ఏమి చేద్దాం అనుకున్నారంట. అప్పుడు అనుకున్నారండి, ఒక పని చేద్దాం. ఏమిటంటే 2 పాలిచ్చు ఆవులను తీసి బండి కట్టి ఆ బండి మీద ఈ మందసాన్ని పెట్టి వాళ్ళ రాజ్యానికి పంపేద్దాం, వాళ్ళ రాజ్యానికి తోలేద్దాం అనుకున్నారంట. నిజంగా ఈ మందసం యెహోవా వల్లనే మనకి రోగాలు ప్రాణాపాయం వస్తుంది అంటే ఏ సూచక్రియ అంటే, ఈ 2 ఆవులు తిన్నగా వెళ్ళిపోయింది అనుకో వాళ్ళ దేశానికే, వాళ్ళ దేవుడే మనలను ముడుతున్నాడు అని అర్థం. కాకుండా ఇది ఆ పక్కకి ఈ పక్కకి తిరిగి ఎక్కడికి పోయింది అనుకోండి, వాళ్ళ దేవుడు మనం ఏమీ చేయలేదు, మన యొక్క భ్రమ అంతే అనుకుందామని వీళ్ళు అనుకున్నారు. 2 పాలిచ్చు ఆవులు అంటే వీళ్ళు ఏం చేశారంటే దూడలను తీసుకెళ్ళిపోరండి ఇంట్లోకి. అంటే దూడలను వేరుపరిచేసి పాలిచ్చు ఆవులకి బండి కట్టి బండి మీద మందసాన్ని బట్టి పంపేశారండి. పంపగా ఈ పాలిచ్చు ఆవులండి దూడలను అంటే కన్న బిడ్డలను విడిచి, తమ సొంత ఊరిని విడిచి, అయిన వారిని రైతులను విడిచి ఆ దేవుడి మందసాన్ని మోసుకుంటూ ఎడగలిపోయాయండి, దేవుడి ప్రజల్లోకి వెళ్ళిపోయండి. అక్కడ వారు చూసి ఆహా మందసం వచ్చేసిందని ఆ మందసాన్ని దింపి ఆ 2 పాలిచ్చు ఆవులను బలిచ్చి పండగ చేసుకున్నారంట. ఏం చేస్తున్నారా? పండగ చేసుకున్నారంట. అంటే దేవుడు మందసాన్ని మోయడానికి ఈ ఆవులు ఏం చేసినాయి అంటే కన్న బిడ్డలను వదులుకున్నాయే, సొంత గ్రామాన్ని వదులుకున్నాయే. అక్కడ రైతు దగ్గర ఉంటే సుఖంగా తినొచ్చు, టైంకి పెడతాడు గడ్డి, టైంకి నీళ్ళు ఇస్తాడు, బిడ్డల దగ్గర ఉంటే శుభ్రంగా పాలు ఇవ్వచ్చు, ఆవుకు శుభ్రం హ్యాపీగా ఉంటాయండి. అవన్నీ విడిచిపెట్టి దేవుడి కోసం ఏమైనా ఏమైపోయినండి బలైపోని. ఈ మాటలు ఎవరు గుర్తొస్తున్నాయంటే జాన్ బంజన్ గారికి దేవుడు గుర్తు చేశారు. ఎందుకు గుర్తు చేశారు? ఈయన కూడా తన బిడ్డల కోసము తన భార్య కోసము బాధపడుతున్నారండి. అప్పుడు ఈ వాక్యం చదివిన వెంటనే అంటండి శక్తి వచ్చిందంట ఆయనకి. ఆహా 2 పాలిచ్చు ఆవులే దేవుడి కోసం అంత చేస్తే నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడి కోసం ఇంకెంత చెయ్యాలి అని పౌరుషం వచ్చిందంటండి. అప్పుడు ప్రభువా నా భార్యను, గర్భంలో ఉన్న బిడ్డను, నా చూపులేని కూతురును నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వు చూసుకో, నేను మాత్రం నీ కోసం నిలబడతాను అని నిలబడండి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. జైల్లో ఉండే 12 సంవత్సరాల నుండి యాత్రికుని ప్రయాణము అనే పుస్తకం రాశాడు ఆయన. బైబిల్ తర్వాత అంతగా ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకం ఏదైనా ఉన్నది అంటే యాత్రికుని ప్రయాణం అండి. బైబిల్ తర్వాత అనేకమైన భాషల్లోకి తర్జుమా అయిన పుస్తకం ఏదైనా ఉన్నది అంటే యాత్రికుని ప్రయాణం అండి. ఆయనకి చదువు లేదనికండి, చదువు లేకపోయినా సరే దేవుడు చూపించే కళ ద్వారా ఆ పుస్తకం రాసింది. అంటే బైబిల్ తర్వాత 2వ స్థానం ఎవరిది అంటే యాత్రికుని ప్రయాణము. అంటే ఆయన ఎంత భక్తిపడు లెక్కైనా సరే, ఆయన అంత కష్టంలో కూడా నిలబడ్డాడు కాబట్టే అంత గొప్ప భక్తిపడు అయిపోయాడు. 12 సంవత్సరాల్లో పరిశుద్ధ యుద్ధం అనే పుస్తకం రాశాడండి. తర్వాత జైలు నుంచి బయటకు వస్తాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు మళ్ళా స్వాత్ చేస్తాడు, మరలా జైలు పెడతాడు అండి. అక్కడ ఉండి ఆయన పరలోకాన్ని చూస్తాడు, దేవుడు చూపించాడండి. జైలు ఆ కష్టకాలంలో కూడా నమ్మకంగా ఉంటారు కాబట్టి పరలోకాన్ని చూపించాడు, నరకాన్ని చూపించాడు. నరకం ఎలా ఉందో పరలోకం ఎలాగ ఉందో చూసి అండి ఆయన పరలోకము నరకము గురించి దర్శనములని పుస్తకం రాశాడండి. కుదిరితే మీకు తీసుకొని చూపిస్తారండి. ఆ పుస్తకాలు నా దగ్గర ఉన్నాయండి, 3 పుస్తకాలు అలాగ వెనక్కి తీసుకెళ్ళారు. కాబట్టి అండి ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆ ఆవులు ఏం చేసినాయండి, దేవుని మోసుకెళ్ళాయి. ఒకసారి బయటకి తీసుకెళ్ళారు.
ఆ ఆవులు ఏం చేసినంటే దేవుణ్ణి మోసాయి. ఏం మోసాయండి? దేవుణ్ణి మోసాయి. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎవరు మోసారు? మందసాన్ని మోసారు, కానీ జయం రాలేదు. ఎందుకు అంటే పాపాన్ని లోపాలు పెట్టుకుని ఎన్ని చేసినా కానీ వ్యర్థమే. అందుకే యెషయా గ్రంథంలో ప్రభు అంట, దేవుడు చెప్తే రాయంటారండి, మీకును మీ దేవుడికి మీ పాపాలు అడ్డుగా ఉన్నాయి, అడ్డు గోడవలే ఉన్నాయి అంటాను. కాబట్టి మన హృదయంలో, మన తలంపుల్లో, మన ఆలోచనలో, మన ఇంటిలో పాపాన్ని పెట్టుకుని మన ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు అండి. ఆ ఆవు నిజంగా 2 ఆవులు అండి బిడ్డల్ని విడిచిపెట్టింది, సుఖాలను విడిచిపెట్టి, పైగా అరుచుకుంటూ వెళ్ళి అంటండి. అంటే జయోత్సవాలు చేసుకుంటూ. ఎందుకంటే ఆ ఆవులు పుట్టించింది ఎవరో? దేవుడే అండి. ఈ సమస్త సృష్టిని పుట్టించింది ఎవరో? దేవుడే. అందుకే కీర్తనకారుడు అంటాడు, పర్వతములారా రండి, పశువులారా రండి, మేఘములారా రండి, కొండలారా రండి, యెహోవాను సన్నిధించండి అని కీర్తన రాశారు దావీదు గారు. ఏమిటంట? పశువులారా, పర్వతములారా, వృక్షములారా, జంతువులారా, మేఘములారా, సూర్యుడా, చంద్రుడా, నక్షత్రాల రండి, మీరు యెహోవాను సన్నిధించండి అని రాశారు. అంటే సృష్టిలో ప్రతిదీ కూడా దేవుణ్ణి స్తుతించదండి, గణపరుస్తారు. ఒక మనిషి తప్ప. మనిషికి ఎవరిని కనపరుస్తారంటే వారిని మనం గణపరుచుకుంటారంతే, లేదా పొరుగుని కనపరుస్తారు తప్ప సృష్టికర్తను మాత్రం గణపరచడండి, సోకులు చెబుతాడు. కానీ మిగిలినవన్నీ కూడా ఏం చేస్తాయంటే దేవుణ్ణి ఏం చేస్తాయి? గణపరుస్తాయి. ఇక్కడ ఆ ఆవులేమో దేవుని మోసుకెళ్ళాయి, దేవుని మందసాన్ని మోసుకెళ్ళాయి. మన యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మన పాపాలను మోసుకెళ్ళాడండి. సిలువ అనే చోటికి మరణం అని ఆయన ఏం చేశాడంటే భుజాల మీద ఎక్కించుకుని, ఎవరిని ఎక్కించుకుని? మన పాపాలు ఎక్కించుకుని అండి, అనగా మనల్ని ఎక్కించుకుని, మనం చేసిన పాపాలను భుజాల మీద మోసుకుని వెళ్ళి అక్కడ ఆవులు బలైపోయినాయి దేవుడి కోసం. మన కోసం యేసుక్రీస్తు ప్రభు బలైపోయాడండి. ఆయన ఏమంటాడంటే మీరేం చేయని అవసరం లేదు, మీరేం చేయని అవసరం లేదు, మీరు నా దగ్గరకు వచ్చి మీ పాపాలను ఒప్పుకొని కడుక్కోండి. ఇంతే, సింపుల్. మీ మీద నేను బరువు పెడతలేదు. నేను మీకేమి ఇంకో 100 కిలోమీటర్లు నడిచి వెళ్ళండి అని అంటలేదు. లేకపోతే మీరు నాకు తెచ్చి 100 కేజీలు బంగారు తెచ్చి నాకు ఇవ్వండి అని అంటలేదు ప్రభు. ఏమంటున్నారంటే నీ హృదయం నాకు ఇవ్వి, నీ పాపముతో ఉన్న, నీ మురుగుతో ఉన్న, నీ కుట్రాలోచనతో ఉన్న నీ హృదయాన్ని నాకు ఇవ్వి, నేను బాగు చేస్తాను. బాగు చేస్తే వచ్చే లాభం ఏమిటంటే ఈ భూలోకము శాశ్వతం కాదు, 3 నాళ్ళ ముచ్చట, అసలైనది పరలోక రాజ్యము. అది ఇస్తాను నీకు, అది మీకు ఇస్తాను. ఇప్పుడు పరశుభోజ అండి, అమెరికా వెళ్ళాలి మనం అండి. ఏం కావాలి? అమెరికా వెళ్ళాలంటే వీసా కావాలి, పాస్పోర్ట్ కావాలి, డబ్బు కావాలి, వాటితో పాటు డిగ్రీ కావాలండి, చదువు కావాలి. మిగిలిన అన్ని దేశాలకేనండి డబ్బు, పాస్పోర్ట్, వీసా ఉంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఒకప్పుడు అమెరికా వెళ్ళాలంటే డిగ్రీ పాస్ అవ్వాలి. మీకు తెలిసి ఉంటుందండి. ఒకప్పుడు, ఇప్పుడైతే కొన్ని రూల్స్ మార్చారండి. కానీ ఒకప్పుడు అండి అమెరికా వెళ్ళాలంటే చదువుకునేవాడు మాత్రం వెళ్ళాలండి. అలాగా పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే మన హృదయము శుద్ధి చేసుకుని రక్షించబడతాయని వెళ్తామండి. లేకపోతే ఎన్ని చేసినా కానీ మనం వెళ్ళలేమండి. యేసుక్రీస్తు ప్రభు మన పాపములన్నీ ఆయన మీద వేసుకుని ఏమన్నాడంటే నా యొద్దకు రండి, మీ పాపభారం నేను మోసేశాను. ఒక తండ్రి ఉన్నాడండి, పిల్లడంట స్కూల్ బ్యాగ్ మోయలేకపోతున్నాడంట. అప్పుడు ఆ తండ్రి స్కూల్ బ్యాగ్ తన భుజాల మీద వేసుకుని మోసుకెళ్ళాడంట ఆ స్కూల్ దాకానండి. ఇప్పుడు స్కూల్ బ్యాగ్ మోసిన తండ్రి కొడుకును మోయలేదంటారా? మోస్తాడు కదా, బిడ్డను మోస్తాడు కదండి. అలాగే మన పాపభారాన్ని మోసిన దేవుడు మనం మోయడంటారా? మోస్తారు కదా. ఆయన అంటున్నాడు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నా యొద్దకు వచ్చివా నేను ఎంత మాత్రం బయటికి తోసివేయను. యోహాను సువార్తలో ప్రభు అంటారండి, నా యొద్దకు వచ్చివా నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. రండి ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన వారులారా నా యొద్దకు రండి. ప్రభు చెబుతున్నారండి మన పాపభావం అంతా తీసుకెళ్ళి ఆయన మోసేసి మనకి ఏం చేశాడంటే సింపుల్ చేసాడు. కరోనా వచ్చింది మొన్నండి. కరోనా చాలా చచ్చిపోయారు, పాపం చాలా చనిపోయారండి. కరోనాకి ముందు కనిపెట్టబడింది అది వ్యాక్సిన్ అండి. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత చాలా మంది కరోనా రావడం మానేసిందండి అనుకుందామండి.
ఇప్పుడు ముందు దానికి కనిపెట్టబడిన తర్వాత ఎవరికన్నా రోగం వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తారు? వేసేస్తారు. ఇప్పుడు పోలియో చుక్కలు ఉన్నాయండి. అంతకుముందు ఈ చుక్కలు లేనంత కాలం చాలా మంది పోలియో వచ్చేసని చాలా మంది ఇబ్బంది పడతారు. ఇప్పుడు ముందు కనిపెట్టబడింది. ఇప్పుడు మనం చేయవలసిన ఏమిటంటే, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలందరం తీసుకెళ్లి ఆ ముందే ఎంచడమే. సులువు, చాలా సులువు. ఏం రాదు మనకి? పోలియో రాదండి. పోలియో రాదు. చాలా సింపుల్. ఎందుకు? మనం పుట్టక ముందే మన కోసం మన పెద్దలైన వారు ముందు కనిపెట్టి ఉంచారు. అవునా కదా? అలాగే మనం పుట్టక ముందే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చనిపోయండి ఒక ముందు కనిపెట్టాడు. అమ్మా, పాపం చేస్తున్న వారులారా, ఈ పాపానికి విరుగుడు, ఈ రోగానికి విరుగుడు ఎక్కడో లేదు, శిలువ దగ్గరే ఉంది. మీరు ఏమి చేస్తారు అంటే, నా దగ్గరకు వచ్చి మీ పాపాలను ఒప్పుకొని క్షమాపణ పొంది నీతిగా బతకండి. దేవుడు క్షమించాడు కదా అని మరలా తప్పు చేసి ప్రభు అంటారండి, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరు క్షమించు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలియక చేస్తున్నారు కనుక క్షమించు అన్నాడండి. మనం కూడా ఇప్పటివరకు చాలా తప్పులు చేసి ఉంటాం. ఎలాగా? తెలియక చేసాం. దేవుడి దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని ఇప్పుడు పాపం చేస్తున్నాం అనుకోండి, తెలిసి చేస్తున్నాం అట్లా లెక్క. తెలియక చేస్తే క్షమాపణ ఉంటుంది కదండి, తెలిసి చేస్తే మాత్రం క్షమాపణ ఉండదు. దేవుడి దగ్గర గడువులు ఇస్తాడు దేవుడు, చెప్పుకున్నాం కదండి, గడువులు ఇస్తాడు. మనం లోకు చేసేసి నాన్న జోబుల నుంచి 10 రూపాయలు తీసాం, దొంగతనం చేసాం. నాన్న ముందుసారి ఎవరే తప్పురా తీయకొన్నాడు, నానేమంటారు కదా చెప్పేసి ఇంకోసారి తీసాం. ఈ పట్టు గట్టిగా చెప్పాడు, తప్పు అన్నాడు. ఇంకా లోకు గట్టి అంటే కొట్టలేదు, తిడతలేదు, నేను ఇంక బయటికి ఇంటేయట్లేదు, ఇంకా ఏకలేతను అంతే కదా అనుకుని మరలా దొంగతనం చేశాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాడు? 2 పీకుతాడు. ఏం చేస్తాడు? 2 పీకుతాడు. ఎందుకు? తండ్రి ప్రేమను ఇతను లోకు చేశాడు కాబట్టి. అలా మనము కూడా దేవుడి ప్రేమ లోకు చేసి పొద్దున్నేమో పాపం చేసి సాయంకాలం శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని ప్రార్థనకి, ప్రభా ఈ రోజు ఎంత పాపం చేశారు క్షమించు అనేసి 2 ఎలా ఏడ్చేసి రేపు పొద్దున్న లేచిపోయి మరలా బూతులు మాట్లాడేస్తా, శుభ్రంగా నచ్చిన జీవించేస్తా, మళ్ళా సాయంకాలం వచ్చి ప్రభా పాపం చేస్తానంటే ఎవరు లోకు చేసినట్టు? దేవుడు లోకు చేసినట్టు. దేవుడు లోకు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? అందుకే పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే వ్యాధులు, చిక్కులు, మరణం చివరండి. తప్పు చేసిన వెంటనే కొడతారు తండ్రి, అంతేగాని బయటికి గంటాడు, చంపాడు. ఎప్పుడు ఎంతనే చేయి దాడిపోయిన తర్వాత అప్పటి వరకు చిన్న దెబ్బలు, తిట్టులు, లేకపోతే కొంచెం చేతకాలాలు ఉంటాయి, అన్న పెట్టుకో అంటాడు, తర్వాత బయటికి గంటే అంటాడు, 4 రోజుల తర్వాత మళ్ళీ చేర్చుకుంటాడు. గొడవలు ప్రేమ అండి ఒకేసారి ఏం చేయదు, మనిషిని దూరం చేసుకోదండి. దేవుడి ప్రేమ కూడానండి ఒకేసారి చంపేదండి. ఈ పాపం చేస్తున్నాము, పాపంలో ఏమొస్తాయంట? వ్యాధులు వస్తాయంట, చిక్కులు వస్తాయంట, సమస్యలు వస్తాయంట, అప్పులు పాలైపోతామంట, ఇబ్బందులు పాలైపోతామంట. ఇవన్నీ ఏమిటంటే పాపం వల్ల వచ్చే జీతము. పాపం వల్ల వచ్చే జీతం అండి. ఇలా చివరికి ఏం చేసుకుంటూ వెళ్తాయంటే అప్పులు, చిక్కులు, సమస్యలు, రోగాలు అన్నీ ఏం చేస్తాయంటే చంపేస్తాయి. చివరికి ఏమవుతుందండి? మరణమే. అవునా కదా? కాబట్టి పాపం చాలా భయంకరమైనదండి. పాపం చాలా ఎంత భయంకరమైనది అంటే పరలోక రాజ్యంలో ఉన్న దేవుణ్ణే భూమి మీద లాక్కొచ్చింది. ఆ దేవుణ్ణి చంపేసింది. చావు లేని దేవుణ్ణి చంపింది. ఏది? పాపం. ఆ పాపాన్ని చంపేసాడు యేసుక్రీస్తు ప్రభు అండి. ఆ చావునే చంపేసాడు యేసుక్రీస్తు ప్రభు అండి. కాబట్టి యేసుక్రీస్తు అన్నింటిలోనూ గొప్పవాడు. మరణము అప్పటి వరకు మనుషులందరినీ చంపేసి నాకేంటి అని విరవిగిపోయింది. ఇప్పుడు దాకానే యేసుక్రీస్తు వచ్చేదాకానే. యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆ చావునే చంపేశాడు, చనిపోయాడు, తిరిగి లేచాడండి. చావు నిశ్శబ్దం అయిపోయింది. మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అన్నాడండి యేసుప్రభు. గోరు మూసి గప్చుప్ అయిపోయింది. ఏది? మరణమని. కాబట్టి మనము కూడా ఏం చేయాలి అంటే యేసుక్రీస్తుని మోయాలి. ఏం చేయాలండి? యేసుక్రీస్తుని మోయాలి. యేసుక్రీస్తుని మోయడం అంటే ఈ రోజుల్లో ఎలాగంటే బైబిల్ తీసుకుని చర్చికి రావడం, మోయడం, ఇది ఆచారం. ఈ ఆచార ప్రకారం బైబిల్ తీసుకుని మోయడం ఇది ఆచారం అండి. చూసిన అందరూ దేవుడు నమ్ముకుందా చర్చికి వెళ్తుంది, ఓకే ఆచారం అని. కానీ యేసుప్రభు నిజముగా మోయడం అంటేనండి మనకిచ్చిన కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవడం. మనకి భర్తనిచ్చాడా, భార్యనిచ్చాడా, బిడ్డలనిచ్చాడా, అమ్మనిచ్చాడా, నాన్ననిచ్చాడా, తోబట్టువులనిచ్చాడా, వీళ్ళు ఏం చేయాలి? మనం బాగా చూసుకోవాలి. ఇదే ఏం చేసినట్టు? దేవుని మోసినట్టు. అందుకే నీ కంటికి కనిపించే నువ్వు నీ సహోదరుని ప్రేమించలేనప్పుడు కంటికి కనిపించి నన్ను ప్రేమిస్తున్నానంటే నేను నమ్ముతానా?
అని వాక్యంలో ఉందని. నిజమే కదా. మన కంటికి కనబడుతున్న మన అమ్మని మనం ప్రేమించం, నాన్న ప్రేమించం, భార్యని భర్తని బిడ్డల్ని ప్రేమించం. దేని ప్రేమిస్తాం? మందుని ప్రేమిస్తాం అండి, సిగరెట్లను ప్రేమిస్తాం, లేనిపోని అన్ని ప్రేమిస్తాం. ఇంట్లో వాళ్ళు మాత్రం పొస్తులు పెడతాం, ఇంట్లో వాళ్ళు మాత్రం ఇబ్బందులు పెడతాం. పైకి దేవుడు నమ్ముకున్నాను అంటాం. వాళ్ళు ఏమంటారు? నమ్ముకున్నా, దేవుడు నమ్ముకున్నా ఇంతేనేమో. ఇదొక మళ్ళీ ప్రభు మీద మరొక భారం వేస్తున్నాం. లేనిపోని నేరాలు. తప్పు ఎవరు చేశారు? కొడుకు చేశాడు. పలానా శ్రీని గారి కొడుకు అంటారు. ఎవరన్నారు? ఇప్పుడు శ్రీని గాని అన్నారు. ఇదేనా పెంపకం అంటారు. ఎవరన్నారు? తండ్రిని అన్నారు. అలాగా దేవుడు నమ్ముకున్నారు. ఏం మారేరేలో? ఆ మాట తీరు మారలేదు, వారి బ్రతుకు మారలేదు, ఏం మారలేదు అంటారు. ఎవరికి అవమానం అండి? దేవుడికి అవమానం. కాబట్టి కుటుంబస్తులను జాగ్రత్తగా చూసుకోవాలి. నేనంటే ఒక అబ్బాయికి నేను ఎంతో ఇష్టపడి ఒక అబ్బాయికి ఒక బహుమతి ఇచ్చాను. ఇస్తే ఆ అబ్బాయి ఆ బహుమతి తీసుకుని ఇలా కట్టేసేసాడు. అంటే ఎవరిని కట్టేసాడు అక్కడ? నన్ను కట్టేసినట్టు అక్కడ. నేను ఇష్టపడి బహుమతి ఇచ్చాను, గిట్టేశాడు. అంటే నాకు అవసరం లేదురా అని అర్థం. అంటే నువ్వు నాకు అవసరం లేదురా అని అర్థం అండి. అలాగే దేవుడు మనల్ని ఎంతో ఇష్టపడి ఒక బహుమతి ఇచ్చాడు. అదే కుటుంబం అండి. ఈ కుటుంబాన్ని మనం సరిగ్గా చూడలేదు అనుకోండి, చాలా మంది భర్తలు భార్యని కొడతారు, లేదా భార్యలు భర్తల్ని హింసిస్తారు, బిడ్డలు సరిగ్గా చూసుకోరు. ఈ రోజుల్లో నిజమేనండి. ఎలా జలసాలు ఎక్కువైపోయి రాత్రి చెప్పుకున్నట్టండి, 10 రూపాయలు ఆదాయం, 100 రూపాయలు ఖర్చు అండి. అప్పులు పాలు అయిపోయి ఈ అప్పులు తీర్చలేక తాగుడికి వ్యసనాలకే బానిసలు అయిపోయి ఇంకేం చేస్తున్నారు? బిడ్డలను చూస్తలేదు, భార్యను చూస్తలేదు, ఇంట్లో పెద్దవాడిని చూస్తాం మానేస్తున్నారు. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేస్తాడు అయ్యానండి? దేవుడు చెప్పాడా? నువ్వు అప్పులు నువ్వు శుభ్రంగా 10 రూపాయలు నీకు ఆదాయం వస్తుంటే 100 రూపాయలు అప్పు చేసి శుభ్రంగా ఎంజాయ్ చెయ్యి, నేను చూసుకుంటాను ప్రభు అన్నాడండి. 10 రూపాయలు ఆదాయం వస్తుంది, 9 రూపాయలు ఖర్చు పెట్టుకో. దేనికోసం? నీ కుటుంబం కోసం, నీ అవసరాల కోసం రూపాయలు పక్క పెట్టుకో. అప్పుడు దేవుడు నేను దీవింతాడు. అంతేగాని 10 రూపాయలకి 100 రూపాయలు మనం ఖర్చు పెట్టేసి ప్రభువా నువ్వేం చేస్తున్నావంటే ఆయన ఏం చేస్తాడండి? రాత్రి అనుకున్నట్టు మళ్ళీ రిపీట్ అయిపోతామో. బయట ఫుడ్, నీ ఇంట్లో నో ఫుడ్. అంటే 2000 3000 రూపాయల బట్టలు, 1000 రూపాయల జోడు, ఇవన్నీ పెట్టేసుకుని అప్పుల పాలైపోయాము, తెప్పల పాలైపోయాము. అంటే దేవుడు ఏం చేస్తారండి? ఎవరు తెచ్చుకున్నది అంతానే? మనం తెచ్చుకున్నదే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని కూడా మనం ఏం చేయాలండి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది కూడా భక్తే, ఇది కూడా భక్తేనండి. చాలా మంది కోపం వచ్చి తినడం మానేస్తారు. నరహత్య. మనము మన శరీరానికి ఆహారం ఇవ్వలేదు అంటే ఎలాగా? ఉపవాసం అంటే కాదండి. ఉపవాసం అంటే మనం దేవుడి దగ్గర ప్రార్థించేది ఉపవాసం. అది నరహత్య రాదండి. కోపగించి నువ్వు తినలే మానేసావు, పస్తు పెట్టావు ఎవరినే? నీ శరీరాన్ని. ఈ పస్తు ఏమైందండి? బలహీనత వచ్చేసింది. ఇదే నరహత్య అండి. ఇదే నరహత్య. నరహత్య మరి ఎక్కడికి పోతాం మనం? నరకానికి వెళ్ళిపోతామని. దేవుడికి బాధ అండి. కాబట్టి కోపం వచ్చో చాలా మంది కోసేసుకుంటారు. ఇంతక ఏమైందంటే మా తమ్ముడు సెల్ఫోన్కి వెళ్ళాను నేను. అక్కడ ఒక సిస్టర్ ఉంటుంది అనమాట. తన ఎవరో కానీ నాతో అంటున్నారండి. ఎవరంటే హాస్పిటల్ దగ్గర వెళ్ళిపోతున్నాను. ఒక అమ్మాయి అంటండి పరా కోసుకుందంట చేతిని బ్లేడ్తోని. ఇవన్నీ ఘాట్లేనంట. అంటే ఒకప్పుడు ఎప్పుడో కోసేసుకుంది, ఇప్పుడు ఘాట్లు అంట అండి. ఎందుకు? కోపం వచ్చి కోసుకోవడం అంట. అమ్మ నాకు సెల్ ఫోన్ కావాలి, ఎవ్వా కోసేసుకోవడం. నానా నాకు బిర్యానీ కావాలి, ఎవ్వా కోసేసుకోవడం. ప్రతిదానికి ఏంటి? కోసేసుకోవడమే. ఇదేంటండి? నరహత్య. ఏంటండి? నరహత్య. కాబట్టి మన శరీరానికంటే ఏం చేయాలి? బట్ట కప్పుకోవాలి, శుభ్రంగా స్నానం చేయాలి. కొంతమంది స్నానం చేయరండి. స్నానం చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ శరీరం పాడైపోద్దండి, అనారోగ్యం వచ్చేస్తుంది. ఇదేంటి? నరహత్య. దేవుని బాధపడటమేనండి. మన దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఇచ్చిన కుటుంబం సరిగ్గా చూసుకోకపోయినా పాపమే, ఒంటిని బాగా చూసుకోవడం కూడా పాపమే. అలాగే దేవుడు ఇచ్చిన మందిరాన్ని కూడా మనం ఏం చేయాలండి? బాగా చూసుకోవాలి. అలాగే ఇరుగు పొరుగును బాగా చూసుకోవాలి. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు, దేవుడు ఆజ్ఞ. దేవుడు సీనాయి పర్వతం మీదండి 10 ఆజ్ఞలు ఇచ్చాడు పాత నిబంధనలో. నేను చూపించాను సార్, ఇదే 10 ఆజ్ఞలు. యేసుప్రభు భూలోకి వచ్చిన తర్వాత ఒక ఆయన వచ్చి అంటాడు, ప్రభువా 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ 10 ఆజ్ఞలో ఏది ముఖ్యమైనవి అని అడుగుతాడండి. ఈ 10 ఆజ్ఞలలో కూడా బెస్ట్ ఏది అంటే ప్రభు అంటారండి, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను,
నీ దేవుడైన ప్రభువును ఆరాధించాలి. ఇది మొదటి ఆజ్ఞ. ఈ మొదటి ఆజ్ఞలో ఇంచుమించు 4 ఆజ్ఞలండి ఉన్నాయి కలిసిపోయి. అలాగే నిన్ను వలెని పొరుగువానిని ప్రేమించు. ఈ ఆజ్ఞలో 6 ఆజ్ఞలు ఉన్నాయండి. ఎందుకంటే నిన్ను వలెని పొరుగువాని ప్రేమించడం అంటే నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాని కూడా అంతే ప్రేమించాలి. నీ పొరుగువాని ప్రేమించి నువ్వు ఏ చేయవు, వాళ్ళకే దొంగతనం చేయవాళ్ళది, వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యము పలకవు, వారిని బూతు మాటలు మాట్లాడవు, వారిని శపించవు, వారి కోసం వారికి వీరికి లేనిపోని చాడీలు చెప్పవు. ఎప్పుడు నీ కోసం ఎవరైనా చాడీ చెప్పుకుంటే నువ్వు బాధపడతావు కదా. అటువంటి ఎదుటి వారి కోసం చెబితే వాళ్ళు బాధపడతారు కదా. కాబట్టి చెప్పకూడదు, నువ్వు ఎప్పుడు ఆగిపోతావో అప్పుడు ఆజ్ఞ పాటించినట్టు. ఈ 2 ఆజ్ఞలు పాటించండి 10 ఆజ్ఞలు పాటించినట్టు అని ప్రభు అన్నారు. కాబట్టి మన ఇంటిని బాగా చూసుకోవాలి, మన ఒంటిని బాగా చూసుకోవాలి, దేవుడిచ్చిన మందిరాన్ని బాగా చూసుకోవాలి, ఇరుగు పొరుగువాన్ని బాగా చూసుకోవాలి. అలాగే బేదలను బాగా చూసుకోవాలి. బేదలు అంటే లేనివారు. బేదలకు ఆహారం పెట్టేవాడు దేవునికి అప్పిచ్చేవాడు అంటాను. అంటే లేనివాడికి మొత్త పెట్టాము అంటే దేవుడికి అప్పిచ్చినట్టే. దేవుడు బాకీ పడడు, ఖచ్చితంగా తిరిగిస్తాడు. అందుకే ప్రభు అంటారు, నా రాకడ చూసిన ఏమీ అనగా అని చెప్పుకుంటూ వచ్చండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నేను ఆకలిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టలేదు. నేను దాహంగా ఉన్నాను, నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు. నేను వస్త్రహీనంగా ఉన్నాను, నాకు బట్ట ఇవ్వలేదు. నేను పడిపోయి దెబ్బలతో ఉన్నాను, నాకు ఎవడో కట్టు కట్టలేదు అంటారు. ప్రభువా, నువ్వెప్పుడు దెబ్బలు తిన్నావు, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, నువ్వెప్పుడు మంచి దాహం అన్నావు, నువ్వెప్పుడు బట్టలు లేకుండా ఉన్నావు అంటే ఇదిగో ఈ భేదవారికి చేయకపోతే నాకు చేయనట్టే అన్న ప్రభు అండి. కాబట్టి లోకం పుట్టినప్పటి నుంచి ఉన్నవారులారా విడిపోండి. మేకలను గొర్రెలను దేవుడు వేడి చేస్తారంట. మేకలు అనగా భేదవారికి ఏ సహాయం చేయని వారు, గొర్రెలు అనగా భేదవారికి సహాయం చేసిన వాళ్ళు. చెప్పాను కదండి, మొన్న ఒక పుస్తకం మీకు చూపించాను. సాధు సుందర్ సింగ్ గారు అని భక్తుడు అంటండి, సిక్కులు ఆయన, మళ్ళీ రిపీట్ అయిపోతాడు తెలుసు కదా. ఆయన వాడుకు చెప్పిన ప్రతిరోజు ఒక అడవికి వెళ్ళిపోయి అంటండి, ఒక బండ మీద కూర్చుని ప్రార్థన చేసుకో, మోకరించి ప్రార్థన చేసుకోవడానికి, ప్రవ్వా నాకు ఎప్పుడో కనిపించావు, మరలా కనిపించు అని అడిగాడు అంటండి. అప్పుడు ఒక భేదవాడు అంటే ఒక భిక్షగాడు అంటే వచ్చాడు ఆయన దగ్గరికి. వస్తే ఈయన చూసంటండి, నా దగ్గర ఏముంది, నా దగ్గర ఈ దుప్పటి తప్ప ఏమీ లేదు, పలానా ఊరెళ్ళు, నీ అక్కడ ఆహారం దొరుకుతుంది అన్నాడంటండి. ఆయన ఎలా నడులు వేసి మాయమైపోయాడు. ఎవరు వచ్చారని అక్కడికి? దేవుడు వచ్చాడు. అలాగే ముంగమూరు దేవదాశేఖర్ కూడా తన పుస్తకం రాశాడండి, దేవుడు మీ దగ్గరికి భిక్షగాడిగా రావచ్చు, కాబట్టి ఆయన జాగ్రత్త. అంటే మన ఇంటికి వచ్చి భిక్షగాడికి మనం ఏం పెట్టాలండి? కొంచెం ఆహారం పెట్టాలండి. లేకపోతే మన దగ్గర నిజంగా ఏమీ లేదండి, ఏం చేయాలి? నా దగ్గర ఏది లేదమ్మా, పక్కింటికి వెళ్ళి పెడతారని చెప్పాలి. మనం పెట్టకపోయినా సరే మన దగ్గర లేదు కాబట్టి, లేకపోయినప్పుడు ఏం చేయాలి? ఎవరో దారి చూపించాలి. దేవుడు మన హృదయం చూస్తాడండి. ఇప్పుడు పెట్టామని చెప్పుకున్నాం కదండి, తాతయ్య గారు మనవడికే బిస్కెట్లు ఇచ్చాడు, ఇలా ఇచ్చేసి నాకు ఎట్లా అంటారు అంటే లేక కాదండి, వీడికి ఇచ్చే బుద్ధి ఉందా ఇవ్వని బుద్ధి ఉందా తెలుసుకుంటాకే. ఇచ్చిరనుకోండి నా బాబాయ్ అని ఇలా ముద్దాడేసుకుని ఆ బిస్కెట్ తిరిగి ఇచ్చేస్తారు. దేవుడు కూడానండి, వీళ్ళు ఇస్తారా ఇవ్వరా అని టెక్స్ట్ ఇచ్చేస్తారు అంతే. దేవుడికి అవసరం లేదు, దేవుడికి అవసరం లేదండి. కాబట్టి మనం పేదవారికి సహాయం చేయాలి, అప్పుడు దేవుణ్ణి మోసినట్టే. కాబట్టి ఆయన ఏమంటలేదండి, మేము ఎత్తి మీద ఏం భారాలు పెడతలేదు మహాప్రభు, ఏమి చేయండి నా అద్దెకి రండి, ఈ భారాలు నాకు చెప్పుకోండి, నాకు పని లేదండి, కరెక్ట్గా మొన్న కూడా పని లేదు. పని లేకపోతే ప్రార్థన చేస్తుండే ఇక్కడ 40 రోజులు ప్రార్థన, ప్రభా పని అయితే లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది, ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ఒక పెద్ద పని ఇచ్చాడండి దేవుడు స్తోత్రం అండి. అలాగే ఇక్కడ సేవ స్టార్ట్ చేయకముందండి పెద్ద అమ్మాయి పుట్టింది. నిజంగా 10 రూపాయలు దగ్గర లేవండి, పనులు లేవు, డైపర్ కొంటకు డబ్బులు లేవండి. అప్పుడు మోకరించి నైట్ అండి, ప్రభా కనీసం 10 రూపాయలు కూడా లేవు, చాలా ఇబ్బందిగా ఉంది, పనులు అయితే లేవు, ఏం చేస్తావో తెలియదు, నాకు రేపు పొద్దున్న పని కావాలని ప్రార్థన చేస్తున్నాను. 4 రోజులు పని ఇచ్చాడు దేవుడు. అప్పుడు ప్రార్థన చేసుకోక అంటే నా భారం అట్టుకొచ్చి ఎవరి మీద వేసాను? దేవుడి మీద వేసాను. అందుకే
మీకోసం దేవుడు చింతిస్తున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు పేతురు భక్తుడు. నా భారాన్ని ఆయనకి మీద వేసాను. అలాగే మరొక రోజు అండి పని లేదు, పొద్దున్న లేచి రెడీ అయిపోయాను, ప్రార్థన చేసుకుని బయటికి వెళ్తాం అలవాటండి నాకు. పనిలోకి వెళ్ళినప్పుడు అండి మోకరించి ప్రభా నేను గోల్పం సెంటర్కి వెళ్ళిపోతున్నాను, సెంటర్కి వెళ్ళే లోపు ఎవరు ఫోన్ చేసి నాకు పనిలోకి రానాలి, ఏం చేస్తావో తెలదో నేను నమ్ముకున్నాను అని చెప్పేసి అండి ప్రార్థన చేసి వెళ్ళిపోయానండి. దారిలోకి ఆయన ఫోన్ చేసి పనిలోకి వస్తామని అడిగాడండి. అప్పుడే వానది పని ఉందండి. అంటే ఇదైనా కాదండి, ఏదైనా సరే మనం ఏం చేయాలంటే ఆ భారాన్ని దేవుడికి ఇచ్చేయాలండి. ఎందుకంటే మన పాప భారాన్ని మోసిన దేవుడు మనల్ని మోయడంటారా, మన ఇబ్బందులు మోయడంటారా, చూస్తూ ఊరుకుంటారంటారా? కాబట్టి ప్రతిసారి కూడా చిన్నదైనా పెద్దదైనా సరే ఆయన చెప్తూ ఉండాలండి, చెబుతూ ఉండాలి ఆయనకి. ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారండి, చిన్నదైనా పెద్దదైనా ఎవరు చెప్తారు చెప్పండి, మనకే చెప్తారు కదా, అందుకే బయట చెప్తారా? అలాగే మనము కూడా చిన్నదైనా పెద్దదైనా సరే దేవుడు చెప్పుకోవాలండి. కాబట్టి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేయాలి అంటే ఆయనను మొయ్యాలి. ఏం చేయాలి? ఆయన్ని మొయ్యాలి. ఎలాగ మొయ్యాలి? పాపాన్ని విడిచిపెట్టి మొయ్యాలండి. అప్పుడు ఆయన ఏదైనా ఇస్తాడు మనకి. ఆయన మన పాపాలను మోసేసాడు, మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆయన మొయ్యాడు అన్నాడు. ప్రజలు దేవుడి మందసాన్ని మోసారు, ఉపయోగం లేకుండా పోయింది, ఎందుకంటే వారి పాపం ఉండిపోయింది. ఈ ఆవులు మోసిని ఉపయోగపడ్డాయి దేవుడి పనికండి. అంటే దేవుడి మందసాన్ని తన స్వజనులకు తీసుకుని వెళ్ళిపోయాయండి. అలాగే దేవుడు మన పాపాలను మోసుకుని వెళ్ళిపోయాడండి. మనం ఏం చేయాలంటే మన పాపాలు ఒప్పుకుని దేవుడిని మోసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆయన మోసుకోవడం అంటే చెప్పాను కదా ఏంటండి, మన కుటుంబాన్ని చూసుకోవడం, సమాజాన్ని చూసుకోవడం, మన ఒంటిని చూసుకోవడం, అలాగే ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం, మందిరానికి రావడము, నీతిగా బతకడము. ఇదేనండి ఆయన పెద్ద పెద్ద ఏమి అంటలేదండి. అలాగే భారం ఏమీ లేకుండా సులువుగా మనం భక్తి చేసుకోవడమే, ఏ ఇబ్బంది లేకుండానండి. ప్రతి దానికి ఆయన మీద ఆధారపడడం, ఇవన్నీ చేస్తున్నాడు. అలాగే ఈ బైబిల్ ఉందండి, ముగించేస్తానండి. ఈ బైబిల్ గ్రంథం అండి ఒకప్పుడు, ఇప్పుడైతే ప్రింటింగ్ ప్రెస్ వచ్చేసింది కాబట్టి టప్ టప్ అని ప్రింట్ చేస్తున్నారు, బైబిల్ చేతికి వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు అండి ఏం జరిగిందంటే ప్రింటింగ్ లేనప్పుడు అండి ఒక బైబిల్ మరొక భాషలో తర్జుమా అంటే మార్చాలి అంటే, ఇప్పుడు తెలుగు భాషలో ఉందండి, ఇంగ్లీష్ భాషలో మార్చడానికి అండి ఒక చాలా మంది భక్తులు ఏమిటంటే చనిపోయారు, చంపేశారండి. ఈ బైబిల్ని ఇంగ్లీష్ భాషలకు మారుతుంటే కొంతమంది నచ్చకంటే చంపేశారండి. ఎలాగా? బతుకుండగానే చెట్టుకి కట్టేసి తారు పోసి అన్ని చంపేశారండి. ఈ తెలుగు బైబిల్ అండి విలియం కేరీ గారు ఎక్కడో వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చండి సువార్త ప్రకటించి, అయ్యో వీళ్ళకి ఈ భారతదేశంలో ఈ ఇండియాలో బైబిల్ లేదా అని అండి ఆయనే 40 భాషలు నేర్చుకుని, ఎన్ని భాషలు నేర్చుకుని సొంతంగా రాశారంటండి. ఎవరిని? పంతుల్ని పిలుచుకుని, మన దేశంలోనే బ్రాహ్మణులు ఉన్నారు కదా పంతుల్ని, వాళ్ళు పిలిపించుకుని, కొంతమంది తెలుగు బాగా చదువుని పిలిపించుకుని, అయ్యా ఇంకో ఈ భాషలో నుంచి తెలుగు భాషలోకి మేము తర్జుమా చేద్దాం అనుకున్నాం, సహాయం చేయండి అని. వాళ్ళ భాష చెప్తే వీళ్ళు తెలుగు భాష చెబితే రాసేదండి. ఎవరో? విలియం కేరీ గారు. రాసిన తర్వాత కొంతమంది ఇష్టం లేకండి ప్రింటింగ్ ప్రెస్ని తగలబెట్టేశారంట. కష్టపడి రాసిన ఈ యొక్క పత్రికలు ఏం చేశారండి? తగలబెట్టేశారంటండి. ఎంత భారం చెప్పండి సార్. మరలా పూనుకుని, మరలా అందరిని కేకేసి, మరలా రాసండి. ఇంచుమించు 40 భాషలకి తర్జుమా చేశాడు బైబిల్ అండి. ఎవరో? విలియం కేరీ గారు అండి. వాళ్ళు ఎంతో కష్టపడి దేవుడు మూసి ఆయన వాక్యాన్ని పుస్తకంగా తయారు చేస్తే ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారండి, చదవలేకపోతున్నారు. ఫ్యాన్ కింద కూర్చుని లైట్ వేసుకొని శుభ్రంగా హ్యాపీగా చదువుకోవచ్చు. ఇప్పుడు అన్ని సదుపాయాలు మన దగ్గర ఉన్నాయండి, కానీ ఏం చేయట్లేదండి, చదవట్లేదు. భారం కష్టమైపోయిందండి, ఏం చేయండి, చదవలేకపోతున్నారు. కాబట్టి ఈ వాక్యం ఏం చేయాలి? చదవాలండి. ఏం చేయండి? ఇది చదవాలి. ఒక భక్తుడు అంటండి ఏం జరిగిందంటే, ఒక ప్రమాదంలోనంట కళ్ళు పోని అంటే కళ్ళు పోనీ అంటండి, చేతులు పోనీ అంట, చేతులు పోనీ అంటండి, కొన్ని అవయవాలు కూడా పోనీ అంటారు. పోవడం వల్ల ఇంకొన్ని ఆశ ఏమిటంటే బైబిల్ చదువుకునే దాకా పడుకుని ఉండిపోదంటాను. చేతులు లేవు మరి అంటే ఎలాగ చదవాలి, కళ్ళు కూడా పోనీ అంటున్నారు, కళ్ళు పోనీ చేతులు పోనీ అంట, కళ్ళు కనపడవు చేతులు లేవు, ఎలాగ చదవాలి. అప్పుడు ఒక భాష వచ్చిందంటాను, లిపి భాష ఉంటుంది. లిపి అనగా అందులు చదువుకునే భాషనే లిపి భాష అంటారా? లిపి భాష అంట. అవి ఎలా ఉంటాయంటే చుక్కలుగా ఉంటాయి, కొండలు ఎలా తడిముకునే చదువుకుంటారు అన్నమాట. దాన్ని లిపి భాష ఏదో అందులో లిపి ఏదో అంటారు అన్నమాట. అలా ఒక భాష వచ్చిందంట.
నాలుగుతో ఇలాగలాగ చదివితే అర్థం వచ్చిందంటండి. అయినా సరే చదువును మానలేదంటండి ఆయన. ఆ రోజు బైబిల్ చదివి పడుకునేవాడంట ఆ భక్తుడు. అంటే ఆయన ఎంత ఆసనానికి బైబిల్ చదవాలి. మరొక భక్తుడండి యేసుక్రీస్తు కోసం స్వార్థ ప్రకటన జైలు పడేశారంట చీకటి గదిలో. రోజుకి 2 సార్లు తీసేవారంట చీకటి గది ఓపెన్ చేసేవాడు. ఎందుకంటే తింటాకండి ఇలా గంటండి లోపలికి అన్నాన్ని చిన్నగా డోర్ తీసేవారంట. అప్పుడు వెలుతురు వచ్చేదంటండి. ఈయన వెలుతురులోనంటండి అన్నం తింటాం మానేసి ఉన్న 5 నిమిషాలు కూడా బైబిల్ చదువుకునేవాడంట. ఆయన అంటాడండి వెలుతురు లేకుండా ఆహారం తినగలను కానీ వాకింగ్ చదువుకోలేను కాబట్టి ఆయన తిండి పక్కన చేసి అంటండి బైబిల్ చదువుకునేవాడు అంట. కానీ అన్ని సదుపాయాలను మనం చాలా మంది ఏం చేయట్లేదంటే వాకింగ్ చదువుకోవట్లేదండి. చదువు రాలేదు, చదవట్లేదు, ఇబ్బంది లేదు. చదువు వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయట్లేదండి అంటే దేవుడిని మొత్తం ఇష్టపడట్లేదు. అంతెందుకు చేతితో పట్టుకుని బైబిల్ తీసి రావట్లేదు. ఎందుకు? సిగ్గు, మొహమాటం, భయము అండి. కానీ దేవుడు మన కోసం అన్ని చేశాడు కదా. మన పెద్ద బరువు ఎత్తమన్నాడు ఆయన. సింపుల్ గా నన్ను నమ్ముకోండమ్మా, జాగ్రత్తగా ఉండమ్మా అంటున్నాడండి. అది కూడా మనకి బరువు అయిపోతుంది. ఇది బరువు అయిపోతే రేపు పర్లోక రాజ్యం రావడం కష్టమైపోతుంది. కాబట్టి ప్రార్థన చేసుకోండి, ఆయన శిలువ దగ్గరికి రండి, మీ పాపాలను విడిచిపెట్టండి, మీ కుటుంబాల కోసం మీకోసం ప్రార్థన చేయండి. అందుకే ప్రభు అంటారండి యేసుక్రీస్తు వారు అంటండి శిలువ చక్క శిలువ మోసుకుంటూ తీసుకెళ్తారు. దారిలో కొంతమంది ఆడవాళ్ళని ఏడుస్తూ ఉంటారు, అయ్యో నా ప్రభు నా ప్రభు అని. ఆయన ఆగి యెరూషలేము కుమార్తెలారా, నా కోసం కాదు మీ కోసము మీ బిడ్డల కోసము ఏడవండి అన్నదండి. కాబట్టి మన బాధ్యత ఏమిటంటే మన కోసం మన బిడ్డల కోసం ఏడుతాము. ఆ భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమేన్. యేసు ప్రభా ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా ప్రభా విన వాక్యానుసారంగా జీవితం అందరూ దయచేయమని, మా భారములన్నీ మీ మీద మోపగల స్థితిని మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వరం తండ్రి. ఆమేన్. ముఖ్యం ప్రార్థన చేసుకుందామండి.